ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ పులావ్ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాం మీకు. 750 గ్రామ్స్ చికెన్, 1 kg బాస్మతి రైస్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలి ఫ్రెండ్స్. ఒక కట్ట పుదీనా, 1/2 kg పెరుగు. ఇప్పుడు చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోబోతున్నాం. 2 స్పూన్లు సాల్ట్ ఫ్రెండ్స్, కావాలంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఒక 4 స్పూను కారం ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 kg పెరుగు. మనం తీసుకున్న ఒక కట్టలో ఒక సగం మ్యారినేట్కి కొత్తిమీర, పుదీనా ఒక హాఫ్. చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఒక 5 ఆనియన్స్, ఒక 5 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు బగారా గరం మసాలా వేసుకోవాలి. ఇవి బిర్యానీలో వేసే మసాలా, జాపత్రి, జాజికాయ. ఒక 4 బగారా ఆకులు. ఓకే, ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి ఆనియన్స్. ఒక 10 మినిట్స్ దాకా బ్రౌన్గా అయ్యే వరకు. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ అని. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మ్యారినేట్లో వేసుకున్నాము, ఇక్కడ కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు. చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకోవాలి. బాగా మిక్సింగ్ చేయాలి. ఒక 10-15 మినిట్స్ ఇలాగే పెట్టాలి. బాగా ఉడకనివ్వాలి చికెన్ని. మంచిగా చికెన్ ఉడికాక నెక్స్ట్ ప్రాసెస్, ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. కొంచెం మంచిగా కొంచెం పుల్లగా ఉంటుంది. చికెన్ ఉడికిందో లేదో చూసుకుందాము. చికెన్ ఉడికింది. ఇప్పుడు 1 kg రైస్కి, బాస్మతి రైస్కి ఒక 4 చెంబుల నీళ్లు పోసుకున్నాము. ఇప్పుడు కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ వరకు మూత పెట్టేసాము. వాటర్ చూసుకుందాం ఉడికినవి లేదో. వాటర్ బాగా మరిగింది. ఇందులో మనం రైస్, ఇందులో నానబెట్టిన రైస్ వేసుకున్నాము. ఇప్పుడు పైనుండి మళ్ళీ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి టేస్ట్ కోసం. మళ్ళీ పైనుండి కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా, కొంచెం కొత్తిమీర కూడా. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం, రైస్ బాగా ఉడికే వరకు. దాని తర్వాత దమ్కేసేద్దాం. ఇప్పుడు మనం రైస్ దగ్గరికి అయినది కాబట్టి
ఇప్పుడు పైనుండి నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా వేయాలి ఇందులో, లాస్ట్కి వేస్తే మంచిగా నెయ్యి ఫ్లేవర్ వస్తుంది. చిన్న నెయ్యి వేసాము, కలిపేసేసి మూత పెట్టుకొని ఒక 10 minutes దమ్ చేసుకోవాలి, కొంచెం సిమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మన చికెన్ పులావ్ రెడీ అయిందో లేదో చూద్దాము. ఇందాక దమ్కేసాము. ఓకే, చికెన్ పులావ్ ఈజ్ రెడీ. ఎందుకంటే ఎక్కువసేపు పెట్టామనుకోండి కింద అడుగు అంటుకోపోతుంది. ఫ్రెండ్స్, మన చికెన్ పులావ్ ఈజ్ రెడీ.